They say in the book, the earth will remain. No. God's going to make a new earth. Listen, there are only three things that will last forever. Let me tell you what those three things are. The first thing is God. మొదటి ప్రపంచం అంతా అర్థమైపోయారు. ఇక్కడ ఉన్న లైన్ అన్నప్పుడు కూర్చొని మీరు ఏమండి బాబు ఈ గ్రీన్ షర్ట్ అయినా మీరు బాగా అమలు చేస్తారు. అది కరెక్ట్ కాదు. మీకు ఇష్టం లేకపోతే తెలియవచ్చు. God's going to remain forever. ఒకటి మాత్రం దేవుడి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. మీరు ఆటలు సత్తాలు చేస్తూ కూడా నేర్చుకోవాలి. ఒకటి వన్ థింగ్ రిమైన్ ఏంటంటే దేవుడు గాడ్ అనేవాడు ఉంటాడు. మిగతా వాళ్ళు ఎవరు ఉంటారు? Okay, so God's going to remain. దేవుడు ఒకడే ఉంటాడు. The Bible says He is everlasting to everlasting. కనుక ఆయన నిత్యము నిత్యము ఉండే దేవుడు. He is what we call eternal. ఆయన నిత్యత్వం కలిగిన దేవుడు అంటారు. He has no beginning and no ending. ఆయనకి ముగింపు లేదు, ఆయనకి ప్రారంభం లేదు. He's different from us. ఆయన మనకి చాలా వ్యత్యాసం కలిగిన దేవుడు. You see, you have a beginning. మనకు ఒక ప్రారంభం అనేది ఉంది, పుట్టిక అనేది ఉంది మనకి. There was a day that you were born. మనం పుట్టిన తారీఖు సంవత్సరం మనకు తెలుసు. The day that you came into this